హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జొన్న దోశలు పోసుకోవడం ఎలానో చూద్దాం. 2 కప్పులు జొన్నలు తీసుకొని ఒక 6 గంటలు నానపెట్టుకోవాలి. ఇలా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. అలా 2 కప్పుల జొన్నలకి 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకొని ఇవి కూడా నానబెట్టుకోవాలి. కొన్ని మెంతులు కూడా వేసుకోవాలి. నానపెట్టిన మినప్పప్పుని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా చేసిన పిండిని ఒక పెద్ద దాంట్లోకి తీసుకోవాలి. పొంగకుండా ఉంటుంది. అందుకు జొన్నలు పట్టుకునేటప్పుడు కొంచెం అన్నం కూడా వేసుకొని పట్టుకోవాలి. సేమ్ జొన్నలు కూడా తగినన్ని నీళ్లు పోసుకొని 6 గంటలు నానబెట్టిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగా మెత్తగా అయిందో. ఇడ్లీ కావాలి అంటే జొన్నల్ని కొంచెం బరకగా పట్టుకుంటే జొన్న ఇడ్లీకి పనికొస్తుంది. తర్వాత మినపప్పు జొన్న పిండి 2 ఇలా కలుపుకోవాలి. 2 మిక్స్ చేయాలి, బాగా బీట్ చేయాలి. చూడండి ఇలా ఎంత బాగా బీట్ అవుతుందో. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు ఈ పిండిని ఓవర్ నైట్ ఒక ప్లేట్ పెట్టి అలానే వదిలేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. రేపు మార్నింగ్కి చూడండి ఎంత బాగా పొంగిందో. చూడండి ఇప్పుడు మనకు కావాల్సిన పిండి తీసుకొని ఎంత కావాలో అంత ఉప్పు నీళ్ళు పోసుకొని పిండికి సరిపడట్టుగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా. అంతలోపు మనం పెనం హీట్ చేసుకుందాం. చూడండి దోశ ఎంత బాగా వస్తుందో. చూడండి సేమ్ మామూలు దోశలానే ఉంటుంది. చూడండి